ఆరావళి ప్రాంతాన్ని కబ్జా చేయడానికి అనుకొండలాంటి బడా పారిశ్రామికవేత్తలు మోడీ చుట్టూ చేరి మోడీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆరావళి ప్రాంతాన్ని మైనింగ్ లీజుకి ఇవ్వడం జరిగింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దేశవ్యాప్తంగా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని వాళ్ళు గమనించి తాత్కాలికమైనటువంటి ఒక మౌలిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలు కూడా కొత్తగా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా మైనింగ్ చేయకూడదని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలని వీళ్ళు బ్రేక్ చేయకోకుండా ఇటు న్యాయ వ్యవస్థల్ని ఇటు పవర్ని అడ్డు పెట్టుకొని ఈ విధంగా దేశ సంపదని కొందరు బడా వ్యక్తులకి కట్టబెట్టడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని దేశ ప్రజలు యావత్ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ అలాగే ఆ పక్కన ఉన్న గురుగావ్ కూడా చాలా అన్ని విధాలుగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాలుష్యం ఇప్పటికే ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ మంత్రి కూడా నేను ఢిల్లీలో ఒక్క సెకండ్ కూడా ఉండలేను, నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీలో అనేక యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి పొల్యూషన్ ప్రాబ్లం వల్ల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రజలను వంచే విధంగా కాకోకుండా ఒక సముచితమైనటువంటి నిర్ణయం ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి అవసరం నరేంద్ర మోడీ గారికి ఉంది.